My name is Divya Jyoti. I am the ATL in charge for ATL Bright Stars High School, Aiza Mandal, Joglamba, Gadwal District, Telangana State. సో మేము ఈ ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్కి ఏదో ఒక ఊరు నుంచి కాదు వెళ్ళింది, ఒక స్టేట్ని రిప్రజెంట్ చేసినామంటే ఇంత చిన్న విలేజ్ నుంచి అది ఎంతో ఒక గొప్ప విషయం. ఇంత చిన్న విలేజ్లో మేము ఈ యొక్క విలేజ్ని సర్వే చేసాము, ఈ యొక్క విలేజ్ యొక్క పాపులేషన్, సో ఇక్కడ ఎంతమందికి హౌసెస్ ఉన్నాయి, ఎంతమందికి శానిటేషన్ ఫెసిలిటీస్ ఉన్నాయి, అవన్నీ కూడా మేము సర్వే చేసాము. సో ఇంత చిన్న విలేజ్ నుంచి మేము అక్కడికి వెళ్ళడానికి మాకు ఈ ఆపర్చునిటీ రావడం ఇట్స్ రియల్లీ అ గ్రేట్ వండర్. సో ఈ అవకాశం మేము ఏటీఎల్ బ్రైట్ స్టార్స్ ఎస్టాబ్లిష్ చేసిన రోజు నుంచి మా యొక్క స్టూడెంట్స్ చాలా కష్టపడ్డారు, రాత్రి పగలు దాంట్లో ఇన్నోవేషన్స్ చేస్తూనే ఉన్నారు, ప్రతిరోజు కూడా ఏ రోజు కూడా స్టాప్ చేయకుండా. సో ఈ రకంగా మేము వేరే వేరే ఊళ్ళల్లో ఉన్నటువంటి జెడ్పీహెచ్ఎస్ స్కూల్స్ని, అదేవిధంగా కేజీబీవీ మా మండలంలో ఉన్న స్కూల్స్ అన్నింటినీ కూడా మేము విజిట్ చేసి వాళ్ళకి ఈ యొక్క ఇన్నోవేషన్ గురించి ఇన్స్పైర్ చేయడం ద్వారా వాళ్ళు కూడా ఈ యొక్క ఇన్నోవేషన్స్ని చేశారు. సో ఈ రకంగా మేము దేశం మొత్తం పాపులరైజ్ అయ్యి ఒక ఏటీఎల్ బ్రైట్ స్టార్స్గా ఆ ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్లో మేము అడుగుపెట్టిన సందర్భం అది ఎప్పటికీ మేము మర్చిపోలేనిది మా స్కూల్, మా మేనేజ్మెంట్, మా స్టూడెంట్స్ అందరూ కూడా. సో ఇలాంటి ఆపర్చునిటీస్ ఇక్కడ ఉన్న స్టూడెంట్స్కి, అంటే ఇంత విలేజ్లో ఉన్న పిల్లలు కూడా ఇలాంటి గొప్ప గొప్ప ఇన్నోవేషన్స్ చేసినారా, అంత స్థాయికి ఎదిగినారా అని అక్కడ చాలామంది ఆశ్చర్యపోయినారు. చాలామంది సైంటిస్ట్ కూడా అసలు ఎక్కడ, ఈవెన్ మన స్టేట్ నుంచి ఒక 2 or 3 సైంటిస్ట్ వచ్చారు, వాళ్ళకు కూడా ఈ ఐజా అనేది తెలీదు. సో అట్లాంటి వాళ్ళతో కూడా మేము ఇంటరాక్ట్ చేసినప్పుడు మేము ఎంతో ప్రౌడ్గా, గర్వంగా ఫీల్ అయ్యాము. అక్కడ చూసినటువంటి ప్రతి ఒక్కటి నేర్చుకునేది కూడా ఈ స్టూడెంట్స్కి చాలా యూస్ఫుల్. సో వాళ్ళు కూడా మర్చిపోలేని విషయం ఇది. సో వాళ్ళు నేర్చుకున్న ప్రతి ఒక్కటి వాళ్ళ యొక్క లైఫ్లో ఇంప్లిమెంట్ చేస్తూ ఇంకా రాబోయే రోజుల్లో కూడా మన ఐజా విలేజ్ నుంచి, అది కూడా ఏటీఎల్ బ్రైట్ స్టార్స్ నుంచి కూడా ఒక ఫ్యూచర్లో ఒక గొప్ప శాస్త్రవేత్త రాబోతున్నారని ఐ హ్యావ్ అ కాన్ఫిడెన్స్ అబౌట్ దట్. అండ్ ఒక నోబెల్ ప్రైజ్ తెచ్చుకునే స్థాయిలో కూడా మన యొక్క ఏటీఎల్ బ్రైట్ స్టార్స్ విద్యార్థులు ఎదగవచ్చు. ఇంకా ఇంటింటా ఇన్నోవేటర్, తర్వాత తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ తరఫున జరిగినటువంటి ఈవెంట్స్లో కూడా ఈరోజు కూడా పార్టిసిపేట్ అయ్యారు హైదరాబాద్ మేకర్ ఫేర్లో. అక్కడ దగ్గర 20,000 నుంచి 50,000 మెంబర్స్ వచ్చి వీక్షించారు. సో ఇలా ఎన్నో ఆపర్చునిటీస్ మా స్కూల్కి వస్తున్నాయి. సో ఈ యొక్క ప్రతి ఒక్క ఆపర్చునిటీని మా యొక్క స్కూల్ విద్యార్థులు, అదేవిధంగా మేనేజ్మెంట్ సపోర్ట్తో మేము యూజ్ చేసుకుంటూ ఉన్నాము. సో దీనికి సహాయపడినటువంటి ప్రతి ఒక్క విలేజ్ హెల్త్ అయితేనేమి, తర్వాత ఈ యొక్క ఐజా ప్రజలందరికీ కూడా మేము చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ యొక్క న్యూస్ కవరేజ్ చేస్తున్నటువంటి మీడియా రిపోర్టర్స్కి కూడా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.